నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో ఫిబ్రవరి 15 లోపే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో ఫైనల్ చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ యొక్క అంశానికి తెరపడేలాగా కూడా అన్ని రకాలుగా శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏదైతే కులగణన రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టును మాత్రం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కి అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఇక కులాల వారీగా లెక్కల్ని కూడా తేల్చాలని కూడా ఆ యొక్క కమిషన్కి అయితే ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే దానిపైన సిఫారసును సిద్ధం చేయడానికి డెడికేటెడ్ కమిషన్ మాత్రం ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు ఇక జిల్లాల్లో గ్రామాల్లో కూడా గ్రామాల వారీగా ఈ యొక్క వార్డుల వారికి కూడా బీసీ జనాభా ఎంతుందో లెక్క తేల్చడానికి పంచాయతీరాజ్ శాఖ కూడా సిద్ధంగా అయింది. అందుకు సంబంధించిన కసరత్తులు కూడా వేగంగా చేస్తుంది. ఇక గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఏదైతే ఈ కులగణన ఉందో దాన్ని సపరేట్గా ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో ఒక రకంగా ఈ జనాభా ఉంటే పట్టణాల్లో మరో రకంగా కులాల జనాభా ఉంది. ఎస్టీల విషయానికి వస్తే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఎస్టీల జనాభా ఉన్నప్పటికీ పట్టణాల ప్రాంతంలో మాత్రం మరొక రకంగా ఉండడంతో ఇక గ్రామ స్థాయిలో రిజర్వేషన్లను ఒక రకంగా అలాగే పట్టణాల్లో మరొక రకంగా ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేయడానికి మాత్రం ఈ యొక్క కమిషన్ అయితే సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ప్రకారం కనుక చూస్తే మాత్రం ఏ జిల్లాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఏ జిల్లాల్లో ఎక్కువగా రిజర్వేషన్లను ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఎక్కువగా రిజర్వ్డ్ అంటే ఈ గిరిజన జిల్లాల్లో గిరిజన జనాభా ఉన్న జిల్లాల్లో మరి అక్కడ బీసీ రిజర్వేషన్ను ఎలా అమలు చేయాలి, ఇలా ఎన్నో ప్రశ్నలకైతే దానికి సిఫారసులు అయితే సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కోలాగా జనాభా ఉన్నది, రాష్ట్రంలో ఒక్కో జిల్లా జనాభా ఉన్నది, అలాగే కొన్ని ప్రాంతాల్లో మరొక రకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక జిల్లాల్లో ఎలా అమలు చేయాలనే దానిపైన కూడా సిఫారసులు సిద్ధం చేయడానికి డెడికేటెడ్ కమిషన్ అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కులగణన విషయంలో చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పటికే 2వ తారీఖు అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక క్యాబినెట్ కూడా పూర్తయింది. ఇక వీలైనంత త్వరగా ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలని ప్రణాళికలు చేస్తుంది. ఇక కోర్టు పరంగా ఎలాంటి చిక్కులు రాకుండా 1కి 2 సార్లు అన్ని రకాలుగా న్యాయపరంగా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అడ్డంకులు రాకుండా ఎన్నికల్లోకి వెళ్ళాలని కూడా అన్ని రకాల అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇక జిల్లా పరిషత్ విషయంలో రిజర్వేషన్లు కనుక చూస్తే మాత్రం ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం జిల్లాల్లో 7 నుండి 8 జడ్పీలు బీసీలకు రిజర్వ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఒక 8 స్థానాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే 8 + 8 16, మరో 16 జనరల్ కేటగిరీ కింద ఉండే అవకాశం ఉంది. మొత్తంగా 32 అయితే మాత్రం ఇందులోనే మహిళా రిజర్వేషన్లు కూడా ఇందులోనే అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇటు సర్పంచ్ ఎన్నికలు, అలాగే ఎంపీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు ఇలా చాలా దశల్లో ఉన్న కారణంగా ఏ ఎన్నికలకు ఎలా రిజర్వేషన్లు పంచాలనే దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక రకంగా అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాల్లో జిల్లాల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎలా పంచాలనే దానిపైన కూడా ఇటు సిఫారసును కూడా పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ రిజర్వేషన్ల అమలు అనేది ఈ యొక్క స్థానిక సంస్థలకు చాలా కీలకము. ఈ ఎన్నికలు జరగాలంటే ముందుగా ప్రభుత్వం ఏదైతే కులగణన చేపట్టిందో ఆ తర్వాత 42% అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అనివార్యం అయిపోయింది ఈ రిజర్వేషన్లు అమలు చేయడం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్ని మార్చి 21 లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే 21 తర్వాత 10వ తరగతి పరీక్షలు ఉన్న కారణంగా ఆలోపే అయిపోవాలి. ఆలోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక దారి పడ్డట్టు ఉంటుంది కారణంగా ముందుగా ఈ యొక్క ప్రక్రియను వేగవంతంగా పూర్తి కావడానికి ప్రయత్నం చేస్తుంది. అనుకోని కారణాల వల్ల ఒకవేళ రిజర్వేషన్లను ఒకవేళ కోర్టు అనుమతించకపోయినా సాంకేతికంగా అడ్డంకులు వచ్చినా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికైతే ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా ఈ యొక్క ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వీలు పడినప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని పార్టీలు కూడా ఆ రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సహకరించాలి. బీసీలకు అయితే ప్రాతినిధ్యం వహించేలాగా స్థానిక ఎన్నికల్లో మాత్రం వాళ్ళకు సహకరించాలని కూడా ఇప్పటికే చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 15 లోపే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను
స్థానిక సంస్థల్లో రిజర్వ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ సిఫారసును సిద్ధం చేస్తుంది. మరోవైపు వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉందో తెలవడానికి పంచాయతీరాజ్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు చాలా త్వరగా నిర్వహించడానికి ప్రభుత్వం వేగవంతంగా వెళ్తున్నట్టు కూడా తాజాగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీని బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది. చూడాలి మరి త్వరలో నోటిఫికేషన్ మాత్రం మార్చి 21 లోపు వస్తుందని తెలుస్తుంది. మరోవైపు రిజర్వేషన్లు కన్ఫర్మ్ కాగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రిజర్వేషన్ల పైన చాలా స్పీడ్గా ప్రభుత్వం వెళ్తుంది. 15 లోపు రిజర్వేషన్లు ఇవ్వబోతుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ దాదాపు త్వరలో స్థానిక సంస్థలకు సంబంధించింది అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టు ప్రభుత్వ చర్యలను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.